Hello students, welcome to Sandy Academy of Mathematics యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తూ 4 పార్ట్స్ ఫినిష్ చేసాం. మనం 5th సెషన్కి వచ్చాం మనం. సో ప్రతి పార్ట్లోనూ ఒక 5 క్వశ్చన్స్ని మీతో డిస్కస్ చేస్తాను. ఇంగ్లీష్, రీజనింగ్, అర్థమెటిక్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించిన ఎటువంటి క్వశ్చన్లు అయినా సరే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినవి, ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామ్స్లో అన్ని రకాల ఎగ్జామ్స్లో టచ్ అయ్యేవి ఏవైతే ఉన్నాయో అటువంటి మోడల్ క్వశ్చన్స్ని లేదా అటువంటి క్వశ్చన్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికీ 4 పార్ట్స్ మనం ఫినిష్ చేశాము. సో ప్రతి ఒక్కరూ ఆ వీడియోస్ని లైక్ చేశారు, షేర్ చేశారు, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. సో అందుకోసం నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో భాగంగా నేను మరొక వీడియోని చేయడానికి మేము ముందుకు వచ్చాను. సో చాలామంది ఆన్లైన్లో కూడా మాకు క్లాస్ చెప్పండి, డైలీ లైవ్ క్లాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు. సో నేను కూడా ట్రై చేస్తున్నాను దానికోసమే. సో ప్రతి ఒక్కరికి ఆమోదంగా కుదిరేలాగా, సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఉండేలాగా, సో ఒక టైం సెట్ చేసుకుని వీలైతే కమింగ్ డేస్లో, ఓకేనా, నెక్స్ట్ మంత్లో ప్రతిరోజు డైలీ 1 అవర్ లైవ్ కానీ రికార్డింగ్గా కానీ మీకు ఒక వీడియోని మీ ముందు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. సో దాని డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను. అలాగే కొంతమంది ఈ అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించి టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వమని అడుగుతున్నారు. సో వాటి గురించి కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. సో అంటే టైమింగ్స్ అవి కుదరడం లేదు. సో నాకున్న కొంత వర్క్లో కొంత ఫ్రీ అయిన తర్వాత మీకు అవి కూడా నేను అందజేస్తాను, ఓకేనా. సో మీరు మొత్తం చేయాల్సింది ఏంటంటే పెడుతున్న ప్రతి వీడియోను పూర్తిగా వాచ్ చేసి మీరు ప్రాక్టీస్ అవ్వాలి. సో ప్రతి బిట్టు మీకు అవసరమే. అదే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎన్నో రకాల నోటిఫికేషన్స్ వస్తాయి. ఆ టైంలో మీరు డిలే చేయకుండా ప్రిపేర్డ్గా ఉంటే కనుక మీకు జాబ్ కొట్టడానికి అవకాశం ఉంది, ఓకేనా. సో బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, రైల్వేస్ అవ్వచ్చు, లేదా ఇప్పుడు వస్తున్న ఐసెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఎన్టీపీసీ అవ్వచ్చు, ఎస్ఏ కానిస్టేబుల్, ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ ప్రతి ఎగ్జామ్కి యూజ్ అయ్యే విధంగా మనం బిట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఇది పర్టికులర్లీ ఒక ఎగ్జామే అని మాత్రం మీరు అనుకోకండి, ఓకేనా. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వచ్చేద్దాం. ఓకే, చూద్దామా మరి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో, వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ నెబ్యులస్ అని అంటున్నారు. అంటే వ్యతిరేక పదము చెప్పమంటున్నారు. వ్యతిరేక పదము చెప్పమని అడుగుతున్నారు. ఓకే, సో చూద్దామా మరి. సో నెబ్యులస్ అంటే ఏమిటి సార్? నెబ్యులస్ అని అంటే ఏమిటి అంటే క్లౌడీ, మామూలుగా దాని మీనింగ్ అన్క్లియర్ అని అంటారు. అంటే అస్పష్టంగా ఉన్న అనే మీనింగ్లో వాడతారంట. అంటే నీకు ఎగ్జాక్ట్గా కనబడదు అనమాట, కొంచెం డిమ్గా కనబడుతుంది, క్లారిటీగా లేనట్టు ఉంటుంది అని అంటాం అన్నమాట. మరి దానికి ఏంటి, అస్పష్టముకి వ్యతిరేక పదం చెప్పమంటే ఏం చెప్తావు నువ్వు? స్పష్టము అని అంటావు కదా, ఓకేనా. సో స్పష్టంగా ఉండాలి, లేదా ఏం చెప్తావు? క్లియర్గా ఉండాలి అని అంటాం, అంతేనా. సో స్పష్టంగా ఉండాలి లేదా క్లియర్గా ఉండాలంటారు. సో నెబ్యులస్కి వ్యతిరేక పదం ఏంటంటే క్లియర్ అన్నమాట, ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. రీజనింగ్ నెంబర్ సిరీస్ సంఖ్యాశ్రేణికి సంబంధించినటువంటి క్వశ్చన్ చూద్దాం. సంఖ్యాశ్రేణికి సంబంధించిన క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇది తగ్గుతూ ఉండే సిరీస్ అండి, డిక్రీజింగ్ సిరీస్ అన్నమాట. తగ్గుతుంది చూడండి. ముందు 39 ఉందా, 39 నుంచి 20 ఎంత తగ్గింది చూడండి, 19 తగ్గింది. తర్వాత 20 నుంచి 3కి వచ్చేటప్పటికి ఎంత తగ్గింది, 17 తగ్గింది, ఓకే. సో తర్వాత 3 నుంచి 10కి వచ్చేటప్పటికి ఎంత తగ్గింది చూడండి, ఓకే. 20 నుంచి 3కి వచ్చేటప్పటికి 17 తగ్గింది, ఓకేనా. తర్వాత 3 నుంచి 10కి వచ్చేటప్పటికి 13 తగ్గింది, ఇది ఇలాగా, ఓకేనా. నెక్స్ట్ -10 నుంచి 11 తగ్గి -21కి వచ్చింది, ఓకేనా. సో వెయిట్ అంటే మీకు క్లారిటీగా చూపిస్తాను. ఆర్డర్ మార్చాను, కన్ఫ్యూజ్ అవుతారు, ఓకే. ఇప్పుడు చూడండి, 3 నుంచి 10కి వచ్చేసరికి ఎంత తగ్గింది చూడండి, 13 తగ్గింది. అలాగే -10 నుంచి -21కి వచ్చేటప్పటికి 11 తగ్గింది. సో తగ్గుతూ ఉండే శ్రేణి అర్థమైంది. కానీ నీకు భేదాలను ఒక్కసారి గమనించి ఏమవుతున్నాయో, 19, 17, 13, 11 అనేవి ప్రధాన సంఖ్యలు. ఏంటవండి? ప్రధాన
సంఖ్యలు అంటే ప్రైమ్ నెంబర్స్. ఓకేనా? సో ఇదేంటి, తగ్గుతున్న క్రమానుగుణంగా తగ్గుతున్న శ్రేణి అని అంటారు. ఓకేనా? ఈ శ్రేణిలో భేదాలు ఎలా ఉన్నాయి, ప్రధాన సంఖ్యల్లా ఉన్నాయి. భేదాలు ఎలా ఉన్నాయండి, ప్రధాన సంఖ్యలు వలె ఉన్నాయి. సో 11 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఏమిటి, బ్యాక్కి ముందు వచ్చేది కొన్ని 7. సో ఇప్పుడు నువ్వేం చేయాలి, -21లో నుంచి -7 తీయాలి, అంటే 7ని తీసివేయాలి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, -28. సో నీ ఆన్సర్ ఆప్షన్ బి -28 అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దామా. ఓకే, హూ అమాంగ్ వాజ్ పాపులర్లీ నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా. మన భారతదేశానికి రామచిలక ఎవరు అంటే మీకు అలా ఫేమస్ అయిన వ్యక్తి ఎవరు అని అంటే కనుక తాన్సేనా, ఇబిన్ బటూటానా, అమీర్ ఖుస్రోనా, జియావుద్దీన్ బర్నియా అని అంటున్నారు. సో దీని ఆన్సర్ అమీర్ ఖుస్రో అండి, అమీర్ ఖుస్రో. ఓకేనా? ఇతను ఇండో పర్షియన్ అంటారు, ఇతను ఇండో పర్షియన్ సూఫీ సింగర్ అంట, ఇండో పర్షియన్ సూఫీ సింగర్ అని అంటారు. అంటే ఇరాక్ మరియు భారతదేశానికి చెందినటువంటి సూఫీ గాయకుడు అంటారు. ఇతను ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నాడు, ఇతను ఉన్నాడు. ఓకేనా? ఇతనికి 2 బిరుదులు ఉన్నాయి. అయితే వాయిస్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది, లేదా ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉంది. వాయిస్ ఆఫ్ ఇండియా లేదా ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఇతనికి ఇవ్వడం జరిగింది. ఇతను ఫేమస్ అయిన మరొక విషయం ఏంటంటే ఇతన్ని ఏమంటారు, ఫాదర్ ఆఫ్ కవాలి అని అంటారు. కవాలి అనేది ఏంటంటే సూఫీ సాంగ్స్ పాడతారు కదా ఉర్దూ వాళ్ళు. ఓకేనా? వాటికి సంబంధించి డివోషనల్ వేలో సింగింగ్ పాడడం అనమాట, డివోషనల్ ఫార్మ్ ఆఫ్ సూఫీ సింగింగ్. ఓకేనా? ఇండియన్ సబ్ కాంటినెంట్, మన భారతదేశ ఉపఖండంలో సూఫీ గానంలో ఒక డివోషనల్ భక్తిపరమైన రీతిని తీసుకొచ్చాడు. దాని పేరేంటి, కవాలి అనమాట. ఓకే, అది. సో ఇకపోతే మిగిలిన వాళ్ళ కోసం మాట్లాడుకుంటే తాన్సేన్ అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే అక్బర్ యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనేవి ఉండి, అక్బర్ ఆస్థానంలో 9 మంది ఉండేవారు. అందులో నవరత్నాలు ఉండే కదా, ఆ నవరత్నాలలో పేరు పొందిన వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే తాన్సేన్ అనమాట. ఇతనికి ఉన్న పేరేంటంటే సంగీత సామ్రాట్. తాన్సేన్ కొన్న బిరుదు ఏంటయ్యా అంటే సంగీత సామ్రాట్ అన్నమాట. ఇంకా ఇబిన్ బటూటా అనే ఆయన ఏంటంటే మగ్రేబీ ట్రావెలర్ అంటారు. ఇతను మగ్రేబీ చెందిన యాత్రికుడు. ఓకేనా? ఇతను అప్పటి కాలంలో 13వ శతాబ్దం 1325 నుంచి 1374 వరకు కూడా ప్రపంచంలో చాలా దూరం ప్రయాణం చేసిన యాత్రికుడు అంటే దాదాపు 1,17,000 కిలోమీటర్లు ఇతను ప్రయాణం చేశాడు. ఎక్కువగా మధ్య ఆసియా భాగాలు, నెక్స్ట్ ఇబేరియన్ ఐలాండ్స్ దీవులు ఎక్కువగా అతను తిరిగి ఏం చేస్తారు, అక్కడ ఉన్న విషయాలన్నింటినీ అన్వేషిస్తూ ఉంటారు. అక్కడ ఓ ప్రాంతానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఎటువంటి జరిగాయి, ఎలా ఉన్నాయని ఆ కాలంలోనే ఇతను కనుక్కోవడం జరిగింది. చాలా ఏరియాలు తిరిగాడు. ఓకేనా? నెక్స్ట్ జియావుద్దీన్ బరణి అన్న ఆయన ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉన్నటువంటి చరిత్రకారుడు, హిస్టారియన్ అని అంటారు. అలాగే రాజకీయవేత్త అని కూడా అంటారు, పొలిటీషియన్ అండ్ హిస్టారియన్ అని అంటారు ఇతను. ఓకే, సో వీళ్ళ గురించి తెలిసింది కదా. అంటే ఒక ఆప్షనే కాదు, మిగిలిన వాళ్ళ గురించి కూడా ఏం అడుగుతారు, ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, అందుకోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ మాత్రం ఏంటి, ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటే ఎవరండి, అమీర్ ఖుస్రో అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అర్థమెటిక్ క్వశ్చన్కి వద్దాము. 2 సంఖ్యల నిష్పత్తి 4:7. 2 సంఖ్యల నిష్పత్తి 4:7. అందులో పూర్వపదము జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్లో యాంటిసిడెంట్ అంటారు.
యాంటిసిడెంట్ యాంటిసిడెంట్ పూర్వపదము 24 పూర్వపదము 24 ఓకే యాంటిసిడెంట్ 24 అయినా పరపదము ఎంత కాన్సిక్వెంట్ ఎంత అంటున్నారు. సో రేషియోలో ఫస్ట్ టర్మ్ అని మొదటి పదాన్ని ఏమంటారండి, నిష్పత్తిలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏ రేషియో ఈజ్ కాల్డ్ యాంటిసిడెంట్. ఓకే సెకండ్ టర్మ్ రెండవ పదాన్ని కాన్సిక్వెంట్ అంటారు. ఇది నిష్పత్తి కదా, ఇందులో మొదటి పదం 4 ఉంది కదా, 4 భాగాలు, దీన్ని మీరు పూర్వపదం అంటారు. ఈ 7 ఉంది కదా, 7 దాన్ని పరపదం అంటారు. సో 4 భాగాలు ఎంత 24 అని ఇచ్చేసి 7 భాగాలు ఎంత అని అడుగుతున్నారు. సో నువ్వు ఎలా చేస్తావు, అడ్డగుణకారమేనా, 7 × 24/4. ఈ 4 ఇందులో 6 సార్లు పోతుంది. సో మన ఆన్సర్ 7 6ల 42. ఓకేనా. సో నెక్స్ట్ చూద్దామా. ఓకే ఇది చూడండి, ప్యూర్ మ్యాథ్స్ క్వశ్చన్. ఫైండ్ ఏ నెంబర్ విచ్ ఈజ్ more than 12 by its square root. Find a number which is more than 12 by its square root. ఓకేనా. వర్గమూలము కంటే 12 ఎక్కువ అయిన సంఖ్య ఏది, తెలుగులో చెప్పాలంటే 12 ఎక్కువ అయిన సంఖ్య ఏది అని అడుగుతున్నారు. అంటే మీరు ఒక నంబర్ ఎక్స్ అనుకున్నారనుకో, అదంట ఆ వర్గమూలం √x కదా, దానికంటే 12 ఎక్కువ అంటున్నారండి, 12 ఎక్కువ అంటున్నారు. సో మామూలుగా మీరు ఆప్షన్లో చూసి పెట్టచ్చు, లేదా లెక్కగా చేయాలంటే ఇదిగో x - 12 = √x అన్నమాట. ఓకే సో ఇరువైపులా వర్గము చేయగా ఏ రాస్తావు అప్పుడు, x - 12² = √x². అప్పుడు ఏమవుతుంది చూడు, a² + b² - 2ab = x. సో దీని ఎలా రాయొచ్చు, x² - 25x + 144 = 0 అంతే. సో ఇప్పుడు దీన్ని రాయొచ్చు, నువ్వు 2 పదాలుగా రాయొచ్చు, x² - 9x - 16x + 144 = 0గా రాసుకుంటే x - 9 ఓకేనా, x - 16 = 0గా మారుతుంది. 16 = 0గా మారుతుంది. సో x = 9, x = 16 అని వస్తాయి, 2 ఆన్సర్లు వస్తాయి. దీన్ని కనుక మీరు సాల్వ్ చేస్తే 2 ఆన్సర్లు రావడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో 9 పెడితే ఇది సాటిస్ఫై అవ్వదండి, 9 పెడితే ఇది సాటిస్ఫై అవ్వదు. ఓకేనా. సో 16 పెడితేనే సాటిస్ఫై అవుతుంది, ఎందుకంటే 9 పెట్టారనుకో 3 + 12 15 అయిపోతుంది. అదే 16 పెట్టారనుకోండి √16 4 + 12 వరం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ 6 మాత్రమే సాటిస్ఫై చేస్తుంది ఈ కండిషన్ని. ఓకేనా. -25x -9x +. ఓకే సో x = √x + 12 అన్నారు కాబట్టి నువ్వు సాల్వ్ చేస్తే ఇది వస్తుంది. అంటే మీరు ఆప్షన్ వైజ్గా వెళ్ళిపోవచ్చు. x ప్లేస్లో 16 పెట్టారనుకోండి, √16 + 12. సో 16 = 4 + 12. సో 16 = 16 సరిపోయిందా. సో నీ ఆన్సర్ ఆప్షన్ 3 అన్నమాట, ఆప్షన్ 3. ఓకే సో ఈ విధంగా మనం చేస్తామన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, ఇప్పటి వరకు ఈ వీడియోని పూర్తిగా చూస్తే కనుక మీరు ఇందులో సమ్స్ అన్ని మీకు అర్థమై ఉంటాయి. సో మళ్ళీ ఒక్కసారి చూసుకోండి, ప్రతి బిట్టు మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వీడియోలో మరొక టాప్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే థ్యాంక్ యూ.